కఫాలా సిస్టమ్ ఏదైతే సౌదీ అరేబియా దేశంలో గత 70 సంవత్సరాల నుంచి ఉందో, రీసెంట్ గా సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ కఫాలా సిస్టమ్ ని అబాలిష్ చేసేసింది. అసలేంటి కఫాలా సిస్టమ్? మనందరూ తెలుసు, గల్ఫ్ దేశాలు ఆయిల్ రిచ్ కంట్రీస్ అన్నమాట. అయితే వాళ్ళకి సంబంధించి ఇక్కడ పని చేయడానికి గల్ఫ్ దేశాల్లో ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, లేకపోతే డొమెస్టిక్ హెల్ప్ కావచ్చు, అంటే ఇళ్లలో పనిచేయడానికి కావచ్చు, కన్స్ట్రక్షన్ వర్క్ కావచ్చు, వీటన్నిటి కోసం చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్ అవసరమయ్యారు. ముఖ్యంగా సౌదీ అరేబియాలో 42% మంది మైగ్రెంట్ వర్కర్సే. వీళ్ళ ఎక్కువ మంది భారతదేశం, నేపాల్, ఫిలిప్పైన్స్ ఇలా రకరకాల దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళపైన ఒక కంట్రోల్ ఉంచాలని చెప్పి ఒక స్పాన్సర్షిప్ సిస్టమ్ అన్నమాట. అంటే ఎవరైతే వాళ్ళని ఎంప్లాయర్ తీసుకొచ్చారో అతను వాళ్ళ సంరక్షణ పేరిట, అంటే ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రక్షించడానికి సంరక్షణ పేరిట వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కావచ్చు, వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ సీజ్ చేసేసుకుంటాడనమాట. అంటే ఎవరైతే ఎంప్లాయర్ తీసుకెళ్లారో అతని కిందే పనిచేయాలి, పని మారటానికి లేదు, అతను చెప్పకుండా బయటకు వెళ్ళటానికి లేదు. అదేవిధంగా ఫీమేల్ వర్కర్స్ని సెక్షువల్గా అబ్యూజ్ చేయటం, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు ఈ కఫాలా సిస్టమ్కి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశాయి. ఇంటర్నేషనల్ లేబర్ స్టాండర్డ్స్కి వ్యతిరేకంగా సౌదీ అరేబియా ఇలాంటి సిస్టమ్స్ ప్రమోట్ చేసిందని కూడా చాలా మంది గగ్గోలు పెట్టారు. సౌదీ అరేబియా ఇప్పుడు ఎకానమీని డైవర్సిఫై చేసుకుంటుంది. ఎకానమీని డైవర్సిఫై చేసుకోవడానికి ప్రత్యేకంగా కేవలం ఆయిల్ మీద కాకుండా, చమురు మీద మాత్రమే కాకుండా ఇక రకరకాల అంశాల్లో సౌదీ అరేబియా ముందుకెళ్తుంది అనమాట. అంటే కేవలం చమురు మీదే కాకుండా రకరకాల సెక్టర్స్, సర్వీస్ సెక్టర్ అయి ఉండొచ్చు, ఇండస్ట్రీస్, రకరకాల వేరే వేరే ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు, వీటన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. విజన్ 2030 పేరిట సౌదీ అరేబియా చాలా పెద్ద ప్లానే వేసింది. దీనిలో భాగంగా రీసెంట్గా సౌదీ అరేబియాలో ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కఫాలా సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అబాలిష్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, డైరెక్ట్గా సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత ఆ ఎంప్లాయర్ కిందే పనిచేయాల్సిన అవసరం లేదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు. అంతేకాదు వాళ్ళ ఎంట్రీ వీసా, ఎగ్జిట్ వీసా దీనిపైన ఎంప్లాయర్ కంట్రోల్ ఉండదు. అదేవిధంగా వాళ్ళ సంరక్షణ పేరిట వాళ్ళ డాక్యుమెంట్స్ ఎంప్లాయర్ లాక్కోవడానికి ఉండదు. ఇలా కఫాలా సిస్టమ్ని కంప్లీట్గా బ్యాన్ చేసేసారనమాట. దీంతో అంతర్జాతీయంగా సౌదీ అరేబియా కొత్త తరం చూడబోతుందా, ఒక కొత్త తరం డెవలప్మెంట్ చూడబోతుందా అని చెప్పి అందరూ సంతోషపడుతున్నారు. ఈ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో ఈ కఫాలా సిస్టమ్ కింద వాళ్ళని కఫీల్ అంటాం అనమాట. ఈ కఫీల్ ఆ కఫాలా సిస్టమ్ పేరిట చాలా అబ్యూజ్ చేసేవాళ్ళు. ఈవెన్ కొంతమందికి సరైన తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. ఒక చిన్న రూమ్లో 30-40 మంది వర్కర్స్ని పెట్టేసి వాళ్ళ చేత అడ్డమైన చాకరీ చేయించేసుకుని వాళ్ళ చేత చాలా తక్కువ జీతం ఇచ్చి విపరీతమైన పని చేయించి కొన్నిసార్లు వాళ్ళని కొట్టడం, తిట్టడం, అబ్యూజ్ చేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది మొత్తం అబాలిష్ అయిపోయింది అనమాట. ముఖ్యంగా ఈ రిఫార్మ్స్ వల్ల ఏదైతే అంతర్జాతీయ లేబర్ స్టాండర్డ్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు సౌదీ అరేబియా అందుకుంటుంది. ఇది సౌదీ అరేబియా ఎంప్లాయ్మెంట్ సెక్టర్లో లేబర్ రిఫార్మ్స్లో ఒక హిస్టారిక్ మూవ్, ఒక చారిత్రాత్మకమైన మూవ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా సౌదీ అరేబియాలో 13 మిలియన్ల మంది, అంటే దాదాపు 1,30,00,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా, అది బంగ్లాదేశ్ కావచ్చు, భారత్ కావచ్చు, ఫిలిప్పైన్స్ కావచ్చు, కొరియా కావచ్చు, ఇలా రకరకాల దేశాల నుంచి వెళ్తూ ఉంటారు అనమాట. ఈ స్పాన్సర్షిప్ పేరిట యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వచ్చే డబ్బుల కంటే, జీతం కంటే, ₹1,00,000 జీతం అనుకోండి, వాళ్ళకి 30,000-40,000 ఇస్తారు. చాలా మంది భారతదేశం నుంచి ఇక్కడ ఉద్యోగాలు లేక చిన్న చిన్న కార్ డ్రైవర్లు గానో లేకపోతే డొమెస్టిక్ హెల్పర్స్ గానో అలా వెళ్తూ ఉంటారనమాట. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే ఎన్నో అంతస్తులెక్కి పనిచేయాల్సిన పరిస్థితి. వాళ్ళకి వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, వర్క్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే చాలా సార్లు వాళ్ళని అబ్యూజ్ చేస్తారనమాట. తిరిగి వాళ్ళు మధ్యలో ఇంటికి రావాలన్నా 2-3 ఇయర్స్కి ఒకసారి లీవ్ ఇస్తారంట. మధ్యలో ఏదైనా కష్టం వచ్చి ఇంటికి రావాలన్నా పంపించే వీలు ఉండేది కాదు, వాళ్ళు వచ్చే వీలు ఉండేది కాదనమాట. ఈ కఫాలా సిస్టమ్ కింద కంప్లీట్ అనమాట. దీన్ని మోడర్న్ డే స్లేవరీ, అంటే ఆధునిక బానిసత్వం అని కూడా చాలా మంది పోల్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే కనుక మానవ హక్కుల పట్ల చాలా మందికి రెస్పెక్ట్ పెరుగుతుంది. అదేవిధంగా సౌదీ అరేబియాలో ఉన్న కఫాలా సిస్టమ్ మీద విమర్శలు కూడా పెరిగిపోయాయి. దాంతో ఈ ఫోర్స్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్ కిందకి ఇది వస్తుందని చెప్పి సౌదీ అరేబియా భావించింది. ప్రస్తుతం ఉన్న ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా సౌదీ అరేబియాలో సరికొత్త సిస్టమ్స్ తీసుకురావాలి. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ రూల్స్ కావచ్చు, రెసిడెన్సీ రూల్స్ కావచ్చు, లీగల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ కూడా మైగ్రెంట్ వర్కర్స్ కూడా కొంతవరకు ఇవ్వాలి.
దాంతో పాటు వాళ్ళ పాస్పోర్ట్స్ కానీ వీసాస్ కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసే అధికారం ఎంప్లాయర్స్ ఉండకూడదని చెప్పి ఆయన భావించారనమాట. దాంతో పూర్తి స్థాయిలో సౌదీ అరేబియాలో లేబర్ రిఫార్మ్స్ వచ్చేసాయి. సరికొత్త సౌదీ అరేబియా ఆవిష్కారం కాబోతోంది.